ఆగరా ఆగరా, పోలీసు పరిచయం కొట్టేస్తావరా? అయిపోయావరే, అక్కడే ఉండరా. రే ఆగరా, ఈ రోజు నా చేతికి దొరికావో అయిపోయావరా. రే అక్కడే ఉండు, ఆగమంటున్నానా? సార్ 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 మా మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక పిచ్చోడు కనపడుకుంటూ పోయాడు. మీకు ఏమైనా కనిపించాడా సార్? రే పర్సు పోయి అల్లాడుతుంటే మధ్యలో మీ గోలేంట్రా? సార్ 2 రోజులు చదువుతున్నాం సార్ పిచ్చోడు కోసం. బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరేమో బాబు. ఇదేదో బాగుంది ప్లీజ్ ఇక్కడ రాకుందాం. తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైట్లా మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీసు ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కుటుంబాలకు ఫోన్ చేస్తానండి. ఆగు ప్రసాద్, సారీ చెప్పు. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సూళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంటి వీళ్ళందరూ గిట్లా ఆగిపోయినరు? తీయండి పెరుమల్ గారు. ప్రసాద్, మనందరం రచయితలం కానీ నటులం కాదు. ఇప్పుడు నేను డిజైన్ చేసిన గేమ్ లో మనం నటిస్తాం, అక్కడ కూర్చున్న వాళ్ళు మార్కులు వేస్తారు. ఎవరికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఓకే? ఈజీ. సీన్ ఏంటి? ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి రేప్ చేస్తుంటే ఇంకోటి వచ్చి కాపాడతాడు. నిన్ను రేప్ మేమిద్దరం చేస్తుంటే ఆయన ఈ రోజు వచ్చి కాపాడతాడు. రేప్ అయిపోయే లోపు కాపాడాలి సార్. వీడి ప్లాన్ ఏమై ఉండొచ్చు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. రే, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా గెలిచేది నేనేరా. గెలవండి, ఎవరొద్దన్నారు? అది చూద్దాం. కాపీ కొట్టిన ఇదిగో అమ్మాయి. ఇక్కడేమైనా ఆటో దొరుకుతుందా? ఆటోనా? బండి పంచర్ అయిపోయింది. బండే? ఇంటికి వెళ్ళాలా మీరు? అవునండి. బయటికి వెళ్దాం రండి. Excuse me? ఈ లైఫ్ Excuse me? వదలండి, ఏం చేస్తున్నారు? నేను పోలీసులకు కాల్ చేయాలా? వదలండి. Please, ఎవరైనా వచ్చి కాపాడండి, please. వచ్చాడు.
ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది ఉంది సార్, డీప్ గా ఉంది. లోపల నా దగ్గర అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. యువరాజా అంటే ఆ చనిపోయేది ఆ పిచ్చోడా? సార్ నేను బయలుదేరతాను సార్. ఆగో సార్ ఓ కాఫీ పెట్టు. నువ్వేనా పెద్ద 2020 ప్లేయర్ అనుకుంటున్నావేంట్రా? కూడా ఇంత బ్యాగ్ వేసి తిరుగుతున్నావు. హలో, ఈయన ఈడికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కర్మ సిద్ధాంతం. వీళ్ళ ముగ్గురులో ఒకరు చనిపోబోతున్నారు. సార్ కాఫీ. రై సార్ ఆ చలపతి ఎక్కడి దాకా వచ్చాడు కనుక్కో. అలాగే సార్. అరే బ్యాగ్ ఇది ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయింది?